హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఒక చిన్న అడ్వైజ్. మీరు ఫస్ట్ IIIT అప్లై చేయండి. ఎవరికైతే 500 స్కోర్ పైన ఉంటుందో, 520, 530, 540, అది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకైతే మరీ ముఖ్యంగా ఎవరికైతే ఈ స్కోర్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ మీరు IIIT నోటిఫికేషన్ మనకు ఎప్పుడు మే ఫస్ట్ వీక్ లాస్ట్లో కానీ లేకపోతే సెకండ్ వీక్ ఫస్ట్లో కానీ అయితే వస్తుంది. సో ఫస్ట్ అప్లై చేయండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఛానల్లో కూడా నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన SC, ST వాళ్ళకి 530, 540 ఉన్నా కూడా IIITలో సీట్ వస్తుంది. అది మళ్ళీ దీనిలో మీరు చాయిస్ తీసుకోవద్దండి. ఎవరు చాయిస్ తీసుకోవాలి? 580 ఉన్న వాళ్ళకైతే మీరు అనుకున్న దాంట్లో సీట్ వచ్చేస్తుంది. ఈ 530, 540, 560, ఈ 570 ఉండే వాళ్ళకైతే వాళ్ళు చూస్ చేస్తారు. రిజర్వేషన్, రోస్టర్ పాయింట్స్ కేటగిరీ వైజ్గా ఉంటుంది అక్కడ. అవన్నీ చూసుకొని మీకు డిప్రివేటివ్ స్కోర్ యాడ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. మీకు అనుకున్న ప్లేస్లో మీకు సీట్ రావాలంటే మీకు ఒకటి టాప్ స్కోర్ ఉండాలి. 590, 580 ప్లస్ ఇలా ఉంటే మీరు అనుకున్న దాంట్లో అయితే మీకు సీట్ వస్తుంది. 540కి కూడా మీరు అనుకున్న దాంట్లో సీట్ రాకపోవచ్చు. కాబట్టి హై స్కోర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు ముందుగా వాళ్ళు నచ్చిన క్యాంపస్ వాళ్ళు తీసుకుంటారు. సో మీ స్కోర్కు మీ రిజర్వేషన్లో మీకు సీట్ ఉంటే మీకైతే వస్తుంది. సో కొంతమంది కొన్ని కారణాల వల్ల క్యాంపస్ నచ్చలేదనో లేకపోతే వాళ్ళకి ఇంకో ప్లేస్లో సీట్ వచ్చిందనో ఏవో కారణాల వల్ల డ్రాప్ అవుతుంటారు. అలాంటి టైంలో కొంతమందికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు 80% కూడా 530, 540 ప్లస్ ఉన్నా కూడా మీరు IIITకి అయితే అప్లై చేసుకోండి. దట్టు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకైతే వెరీ ఇంపార్టెంట్. ఈ 540, 550, 560 వచ్చే వాళ్ళైతే పక్కగా అప్లై చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.